మనం ఎప్పుడైతే మర్చిపోయామో మనం అంటే ఎవరమో, ఈ బాడీలీ కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత వీఆర్ కంప్లీట్లీ ఈగోతోటి ఈ బాడీ నాకేముందో అది. ఈ బాడీ అంటే యాన్సిస్టర్స్ నుంచి వస్తున్న లైఫ్, ఏదైతే వాళ్ళు ఫ్రోజన్ చేశారో, ఏదైతే ట్రామా, ఏదైతే వాళ్ళు చూడలేకపోయారు, ప్రాసెస్ చేయలేకపోయారు, డబ్బుల విషయంలో ప్రాసెస్ చేయలే, లేకపోతే కెరియర్ విషయంలో అంతకంటే పైకి వెళ్ళలా. నా నా లీనియేజ్లో నా యాన్సిస్టర్స్ లైఫ్ అంటే వీఆర్ లివింగ్ అట్ దిస్ మూమెంట్. యాన్సిస్టర్స్ ఏవైతే ప్రాసెస్ చేయలేదో అవే మనకు కనిపిస్తాయి. ట్రామాస్ అంటారు వాటిని, ఫ్రోజన్ ప్లేసెస్. డబ్బులు లేవు, అక్కడ స్టక్ అయిపోయాను నేను. డబ్బుల దగ్గర నేను స్టక్ అయిపోయాను, కెరియర్ దగ్గర నేను స్టక్ అయిపోయాను. మనం స్టక్ అయ్యామంటే ఇది మనం కాదు, లైఫ్ యాన్సిస్టర్స్ నుంచి తెస్తుంది, నా అమ్మా నాన్న నుంచి స్టక్ అయింది తెస్తుంది. కెన్ యూ ఇంటిగ్రేట్ దట్ పార్ట్, ఆ ఇన్నర్ చైల్డ్ పార్ట్ని? కెన్ యూ టేక్ దట్? తీసుకోగలరా మీరు దాన్ని? మీరంటే మీకు తెలుసు కదా, వాల్యూ తెలిసింది కదా మీరెవరో. దాన్ని క్లీన్ చేయలేరా? మనం అంటే ఎవరో తెలియక మనం అంటే ఎవరో తెలియక డబ్బులు రాలేదు 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 అని చేసిన యాన్సిస్టర్స్ వాళ్ళ లైఫ్ని, ఏదైతే ట్రామా, ఎప్పుడైతే ల్యాక్ వచ్చి అమ్మా నాకు లేదు అని బాధ వచ్చిందో, దట్ ఈస్ కాల్డ్, నా నరాల్లో ఉందో, దట్ ఈస్ ద ట్రామా.